కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ అంశాన్ని తీసుకొని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, గత పాలకులు చేయలేకపోయారు మేము చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆర్టీసీకి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ ఆర్టీసీని మళ్ళీ లాభాల బాట పట్టిస్తామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీసీ కార్మికులకు అందాల్సినటువంటి అన్ని బకాయిలను కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవి చేయకపోగా మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉచిత బస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆర్టీసీని మరింత నష్టాల్లోకి తీసుకుపోయారు. ఈ ఆర్టీసీని కాపాడుతూ వస్తున్నటువంటి కార్మికులకు అందాల్సినటువంటి పిఆర్సీలు కానీ లేకపోతే ఇతర బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా కేవలం ఆర్టీసీ ఉన్నది ప్రభుత్వం పాలు పిండుకోవడానికి కామధేనువు తప్ప ఇంకో దానికి కాదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది 100% తప్పు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 40 రోజులు అయిపోయింది సమ్మె నోటీస్ ఇచ్చి. ఈ డిమాండ్లు నెరవేర్చమని ప్రభుత్వం ముంగట పెట్టినటువంటి సందర్భంలో 40 రోజుల నుంచి కార్మికులు సమ్మెకు వెళ్తామనేటువంటి మాట పదే పదే చెప్తున్నా తీరా 41 రోజుల వరకు నిమ్మకు నీరెత్తినట్టుండి నిన్న ఐఏఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి ఓ కమిటీ వేసి మీ డిమాండ్లు పరిష్కరించడానికి మాకు 2-3 వారాల 4 వారాల వెసులుబాటు కావాలని చెప్పడం. మరి ఇప్పుడు ఈ 40 రోజులు ఏం గడ్డి బీకిర్రా? ఈ రోజులు ఏం చేసిరు? మరి ఈ 40 రోజుల పాటు ఎందుకు ఈ కమిటీని వేయలే? ఇలా తీరా ఇవాళ సమ్మెకు పోతున్నారని చెప్పి ఈ సమ్మెను పక్కదారి పట్టించడం కోసం, ఏదో జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నిజంగా ఆర్టీసీ పట్ల మీరు గతంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకునే దమ్ము మీకుందా? అలాగే ఆర్టీసీ కార్మికులు ఏమడుగుతున్నారు? మీరు చెప్పింది అడిగిరు. కొత్తగా ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా కొత్త డిమాండ్ను తెర మీదకి తేలే. మీరు నెరవేరుస్తా అన్నటువంటి డిమాండ్లనే ఇవాళ ముందుకు తీసుకొచ్చి వీటిని నెరవేర్చమని చెప్పారు. ఇంకో 4 రోజులైతే ఈ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం. ఇంకా 4 రోజులైతే కాంగ్రెస్ పార్టీకి ఈ 3 ఏళ్లలో చేయనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఇక కార్మికుల ప్రభుత్వంగా మేము ఎందుకు అనుకోవాలని చెప్పి మేము అంటా ఉన్నాం.